అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్, నియోజకవర్గానికి కూడా బార్డర్. నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్ లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజుల్లో వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, అంత ఆ పదవి నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. సార్, టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను. అక్కడ కూడా మీ కోరుకున్న నియోజకవర్గం ఇవ్వట్లేదు కదా సార్? మీరు ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అది ఇవ్వట్లేదుగా? నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి, ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్ లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజుల్లో వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, అంత ఆ పదవి నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. సార్, టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను. అక్కడ కూడా మీ కోరుకున్న నియోజకవర్గం ఇవ్వట్లేదు కదా సార్? మీరు ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అది ఇవ్వట్లేదుగా? నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి, ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో
చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. పూజారి ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు. ఆ వాయిస్ లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు. వాళ్ళే పూజారులు ఇద్దరు. ఆ పూజారులు ఎలా అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను. ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి. ఏ పూజారైనా వారి వారసత్వానికి వాళ్ళ కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను వివరంగా నేను చెప్పగలను. అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం. పూజారులు వారసులు కాదు. ఆ విగ్రహానికి పూజారులు ఉంటారే ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు. వారు వారసులు అంటే కావచ్చు. వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళు వారసులు ఉన్నారు కదా. పక్క నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు. ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు వారసులు. వారసులు అంటే మీరు వేరే రాసుకోవచ్చు. నేను నా నోటి మరి ఎందుకు చెప్పాలా? నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మేము కూడా సోదరికి కొంచెం దొరికితేనే మీరు వివరించి రాస్తారు కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి. అంటే సొంత పిల్లలన్నా లేకపోతే సొంత పిల్లలే అని అనుకోండి. నేను సొంత పిల్లలే అనుకోండి. ఇప్పుడు పూజారులకి సొంత పిల్లలు అంటారా, వేరే పరాయి భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి. నేను ఒక భక్తుడిని, నాకు న్యాయం జరగలే. ఆడ ఉన్న పూజారులకి న్యాయం జరుగుతుంది, పూజారుల కొడుకులకే వారసత్వానికి న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. అబ్బాయి అంటే అబ్బాయి కాదండి. మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలు కాదు చెప్పేది. ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి చెప్పాలా అనుకోవచ్చు. సీటు విషయమేనా లేకపోతే పర్సనల్ ఏదైనా అవమానం జరిగిందా మీకు? మిమ్మల్ని పర్సనల్ విషయం అవమానం అంటే నేను దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనే ఒక డోన్ నియోజకవర్గానికి ఒక మంత్రి, ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాము. ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం అభివృద్ధి చెందా. ఈ రోజు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా ఎక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది. అక్కడ డోన్ లో అభివృద్ధి జరుగుతుంది కదా, ఆయన మంత్రి నువ్వు మంత్రి అయినప్పుడు నాకు ఒక బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పాలంటే నా పదవి ఉంది కానీ బీసీలకు పవర్ లేదనే దానికి ఇంకా మీరు మీడియా సోదరులు ఎట్లా రాసుకుంటారో రాసుకోండి. అది నేనేం చెప్పాను, నా నోటేం చెప్పలేదు. నేనేం చెప్పాను, నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నన్ను ఆ నియోజకవర్గంలో నీకు బలం లేదని చెప్పిన విధంగా నా నియోజకవర్గం బలం ఎందుకంటే ఈరోజు ఏం వర్క్ జరగలేదు. వేదవతి నది ఉంది, అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది. నగరంలో రిజర్వాయర్కి ఉంది, అది ఎక్కడ బిల్లులు కాకుండా స్టాప్ అయిపోయింది. ఈ 2 రైతులకి మంచి జరిగేదానికి ఉంది కాబట్టి వాళ్ళు పని చేయలేదని చెప్పేసి నాకు కూడా పని చేయలేదు మా ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు. ఒక మంత్రికి సపోర్ట్ చేసి 2 మంత్రికి సపోర్ట్ చేయకపోవడం కారణం ఏంటి? క్యాస్ట్ నేను ఆ క్యాస్ట్ అని చెప్పలేను కానీ ఆయన ఒక సమర్థవంతుడు, నేను అసమర్థవంతుడు అని నాకు ఏదనేది నేను చెప్పేదానికి నాకు ఇది లేదు కాబట్టి ఏదేమైనా నాకు అన్యాయంగా ఈ రోజు నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పి మీరేమో అన్యాయంగా చేశారంటున్నారు. వాళ్ళేమో ప్రేమ ఉంది జయరాం మీద 5 ఏళ్ళు మంత్రిగా కొనసాగించాం, అందరినీ తీసేసినా కూడా ఈ పక్కన ఉన్న శంకర్ నారాయణ 2.5 ఏళ్ళకి తీసేశారు, కానీ మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచారు. నా పైన ప్రేమగానే అనుకోవచ్చు. ప్రేమ అనురాగాలు అన్ని కూడా ఉన్నా కూడా అయినా ఏదేమైనా కూడా ఆ ప్రేమ ఎందుకంటే నేను ఒక కరడు కట్టిన తీవ్రవాదిలాగా పనిచేసిన పార్టీకి ఎక్కడున్నా కూడా నేను కరడు కట్టిన తీవ్రవాదిగానే పనిచేసినాను కూడా. కాబట్టి అన్ని విధాలుగా నాకు అనుభవించాను. నాకు ఈరోజు మనస్సు బాధ కలిగింది కాబట్టి ఎక్కడున్నా కూడా నేను కరడు కట్టిన తీవ్రవాదిగానే నేను పనిచేస్తాను. 5 ఏళ్ళు మంత్రిగా చేశారు, నియోజకవర్గం అభివృద్ధి చేయలేదంటే మీ పాత్ర కూడా ఉన్నట్టే కదా. నా పాత్ర ఎలా అని అనుకుంటారు చెప్పండి.
మంత్రిగా ఇప్పుడు ఉన్నారు. నేను ఒక లేబర్ మినిస్టర్ గా ఉన్నాను. నాకు ఎంతో మంది నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతో మంది కూడా నేను నియోజకవర్గాలు జిల్లాలకు పోతే అన్న మీ లేబర్ మినిస్టర్ నుంచి నాకు ఏమన్నా మీరు ఫండ్ ఇస్తారా, లేదంటే లేబర్ మినిస్టర్ నుంచి మీరు ఏమన్నా నాకు సాయం చేయగలరంటే నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, అన్న నేను ఇచ్చేది మీకు అమ్మఒడి ఇస్తాను, చేయూతి ఇస్తాను, ఆసరా ఇస్తాను, వృద్ధాప్య పెన్షన్ ఇస్తాను అంతే తప్పితే నేను నా లేబర్ మినిస్టర్ నుంచి నేను ఏమి ఇవ్వగలను, ఇచ్చేదానికి నాది ఏం లేదన్న అని చెప్పి కూడా మా సహచరులు జిల్లాలు అన్ని జిల్లాలు నేను తిరిగినప్పుడు కూడా ఈ మాట వచ్చినప్పుడు నేను ఇలాగే చెప్పాను. చదువుగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఆ పార్టీకి ఎంత శ్రేయ అభిలాషిగా పనిచేస్తున్నారో మీకు తెలిసి కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నానంటే అది మంచిది కాదు. మీలాగే నేను కూడా ధనంజయ రెడ్డి గారు ప్రభుత్వానికి కదా పనిచేసేది, పార్టీగా నేను ప్రభుత్వానికి పనిచేస్తాడా ఇంకోటి పనిచేస్తాడు కాదు, ఆయన పనితీరు మాత్రము స్పష్టంగా మీరే తెలుసుకుని రాయండి అని చెప్పేసి నేను మీ విషయంలో జరిగిన ఇబ్బంది ఆయన ద్వారా మీ పర్సనల్ గా జరిగిన ఇబ్బంది నేను ఎప్పుడు చూసినా కూడా నేను బిల్లులు అడిగినప్పుడు ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం ఈ రోజు అయిపోయింది అని చెప్పడం తప్ప నాకు న్యాయం జరగలేదని నేను చెప్పాను. డైరెక్ట్ గా సీఎం గానే కలవచ్చు కదా సార్, మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ లో ఉన్నారు, సీఎం గానీ డైరెక్ట్ కలిసే అవకాశం ఉంది కదా, కలవచ్చు చెప్పొచ్చు. ఎన్నిసార్లు కూడా నేను కలిసినప్పుడు కూడా నాకు ఆయనకి ఉన్న బంధాలు అనుబంధాలు చెప్పాలన్నా కూడా బాగానే పలకరింపులు అన్ని విధాలుగా ప్రేమ ఉంది. కాబట్టి ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధ. పలకరింపులు ఉంది కానీ నిధులు విడుదల చేయలేదు. అది ఏమో కానీ నాకు బాధ ఏమంటే నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధపడుతున్నాను. సార్ చంద్రబాబు కూడా మేమే చాలాసార్లు విమర్శలు చేశారు, అవినీతి మంత్రి అని, బెంజి మంత్రి అని, ఇంకొక ఎట్లా పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ సహజంగానే విమర్శలు ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చింది స్వతంత్రం వచ్చి మన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అంటుంటారు, ఇక్కడ అంటుంటారు. అది సర్వసాధారణమైన చెప్పుకోవచ్చు. దాంట్లో నాది ఒక భాగం అని నేను అనుకుంటున్నాను. ఆర్ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే మీకంటే ఎక్కువ తీవ్రవాదులుగా పనిచేశారు. ఆయన ఇంతకంటే ఎక్కువగా జగన్ విమర్శించి వెళ్ళిపోయారు. నెల రోజుల్లో మళ్ళీ వచ్చేసారు పార్టీలోకి. మీరు కూడా మళ్ళీ అలా వచ్చారని ఏంటి గ్యారెంటీ? లేదు, ఆ రకంగా నిర్ణయం లేదు. అది ఏదేమైనా కడగట్టుగా నేను కడగట్టిన తీవ్రవాది అంటారు చూడు, దాంట్లో ఆ వారసత్వం చెందిన వ్యక్తిని చెప్పేసి ఆలూరులో కావచ్చు, గుంతకల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు లీడర్లు మీతో కలిసి పనిచేసే పరిస్థితి ఉంది. అసలు నేను ఎక్కడ పోయినా కూడా నేను అజాత శత్రువు అనేది లేదు. నా నియోజకవర్గంలో చూడండి, అక్కడ టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, జనసేన కానీ ఏ పార్టీలు కూడా అన్ని కులాలు చూడద్దు, మతాలు చూడద్దనే ఒక భావన నాలో కూడా ఆ కులాలు చూడలేదు, పార్టీలు కూడా చూడుకున్నట్ల ఈ రోజు నేను ఆ రకంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ కూడా నన్ను మంచిదే అనుకుంటారు, కానీ ఆయన వస్తే శత్రువుగా ఉండే మాట ఎక్కడ లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. బిల్లులు శాంక్షన్ కావడం కదా, మరి సీఎం దృష్టికి తీసుకుపోయారా ఆయన ఏమన్నారు? బిల్లులు శాంక్షన్ ఇప్పుడు సీఎం దృష్టికి అంటే కొంతమంది పెద్దలు మధ్యలోనే ఉన్నారు. ఆ పెద్దలకి నేను ఎన్నోసార్లు అడిగినాను, అయినా కూడా అన్న నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలా వెనుకబడిన నియోజకవర్గము, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. అక్కడ ఉండేది ఒక నల్లమట్టి కంకరాల తప్ప ఏది లేదు. కాబట్టి నా నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగినప్పుడు అది లేకున్నప్పుడు నాకు బాధగా ఉంది. చర్చలు జరిపారు, డీకే శివకుమార్ కలిసారు బెంగళూరులో, కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉందంటే వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. అది వాస్తవం? అది అవాస్తవం. ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఒక ఫ్రెండ్లీగా నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను. మీరు ఒక్కొక్కసారి చెప్పాడు అన్ని విషయాలుగా. నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను, అప్స్కండింగ్ అయిపోయినాను, కనుమరుగు అయిపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెర ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు.
కానీ డికే శివకుమార్ గాని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకు అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా మంత్రి మా బాగోగాలు ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్ లో ఉన్నాను. ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడు ఉన్న నియోజకవర్గం పక్క పక్కన ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాం అంతేదానికి. కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్ తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్, నియోజకవర్గానికి కూడా బార్డర్. నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్ లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా అంత ఆ పదవి నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించినందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. సార్ టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యున్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు గాని కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను. అక్కడ కూడా మీరు కోరుకున్న నియోజకవర్గం ఇవ్వట్లేదు కదా సార్? మీరు ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అది ఇవ్వట్లేదు కదా? నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నమస్కారం. ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్ లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. ఏంటి సార్ మెయిన్ రీజన్ ఏదో ఉంటుంది కదా? నాకు నేను కింద స్థాయి నుంచి, నా ఊరు చిన్న పల్లెటూరు, మా విలేజ్ 151 ఉన్న గడప ఉన్న విలేజ్.